ఇది ఆస్ట్రేలియా, ఇది మన భారత్. ఈ మంగళవారం రోజు మోడీ గారు ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ ఒలింపిక్ పార్క్లో ఉన్న క్యూడోస్ బ్యాంక్ అరేనాలో జరిగిన ఒక పెద్ద ఈవెంట్లో 20,000 మందితో కూడి ఉన్న ఒక పెద్ద క్రౌడ్ మధ్య మోడీ గారు మరియు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్ ఒకే స్టేజ్ను షేర్ చేసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ అయితే ఇండియాను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంత పెద్ద స్టేజ్ గ్యాదరింగ్లో అమెరికన్ రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ పర్ఫార్మెన్స్కు రానంత జనం మోడీ స్పీచ్ను వినడానికి వచ్చారు అని ప్రశంసించాడు. మోడీ ఈజ్ ద బాస్ అన్నాడు. Prime Minister Modi is the boss. I said to my friend the Prime Minister before, the last time I saw someone on the stage here was Bruce Springsteen and he didn't get the welcome that Prime Minister Modi has got. భారత్ ఆస్ట్రేలియాకు అత్యంత కావాల్సిన మిత్రుడు అన్నాడు. ఆస్ట్రేలియా భారత్ ఎకనామికల్ అంటే ఆర్థికపరమైన సంబంధాలను, స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైన సంబంధాలను, మిలిటరీ అంటే రక్షణపరమైన సంబంధాలను ఇంకా బాగా మెరుగుపరుచుకునే దిశగా ముందుకు వెళుతోంది అని ఆల్బనీస్ చెప్పుకొచ్చారు. బట్ హోల్డ్ ఆన్, ఇక్కడ అందరికీ వచ్చే ఒక డౌట్, ఎందుకు ఆస్ట్రేలియా ఇండియాతో 2020 తర్వాత నుండి క్లోజ్ అవుతోంది, ఎందుకు మనతో సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది అని. ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే మేము తెల్లోళ్ళము అని, మేము వైట్ రేస్ సిటిజన్స్ అని చెప్పుకు తిరిగే ఆస్ట్రేలియన్స్ ఎందుకని ఇండియా పైన ఇంత వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు? స్క్రీన్ను 2020 కంటే కొంచెం వెనక్కి తీసుకెళ్తే వికీపీడియా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా 2009లో ఆస్ట్రేలియాలో ఇండియన్ సిటిజన్స్ పైన రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే జాతి వివక్ష కారణంగా ఆఫీషియల్గా నమోదైన కేసులు దాదాపు 152. ఈ ఫిగర్ ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ రిలీజ్ చేసింది. ఇది రిపోర్ట్ అయిన కేసుల గురించి, కానీ రిపోర్ట్ కాని కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే ఆస్ట్రేలియాలో ఇండియన్ స్టూడెంట్స్ పైన రేషియల్ డిస్క్రిమినేషన్ పెద్ద ఎత్తున జరిగింది. ద స్ట్రాటజిస్ట్ రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్ ఆధారంగా 1998లో ఇండియా చేపట్టిన న్యూక్లియర్ టెస్ట్ను ఆస్ట్రేలియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇండియా పైన శాంక్షన్స్ను విధించింది. ఆస్ట్రేలియా చైనాతో 2020 కంటే ముందు చాలా క్లోజ్గా ఉండేది. ఆసీ చీనీ బాయి అన్నట్లు వీళ్ళ మధ్య ప్రేమ చూడడానికి అసహ్యంగా ఉండేది. ఈ రెండు దేశాలు ఎంత క్లోజ్గా ఉండేవారు అంటే 2015లో ఆస్ట్రేలియా చైనాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో సైన్ చేసింది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఆస్ట్రేలియా చైనా మధ్య జరిగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, అదే ఎగుమతులు దిగుమతుల్లో ఎటువంటి తారీఫ్ను పే చేసే అవసరం లేదు. ఉదాహరణకు ఆస్ట్రేలియా చైనా నుండి టీవీని ఇంపోర్ట్ చేసుకుంది అనుకోండి, టీవీను ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ను చైనా ప్రభుత్వానికి కట్టే అవసరం లేదు. సేమ్ ఒకవేళ చైనా ఆస్ట్రేలియా నుండి బీఫ్ను ఇంపోర్ట్ చేసుకున్న ఎటువంటి తారీఫ్ కానీ ట్యాక్సులు కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కట్టే అవసరం లేదు. ఆస్ట్రేలియా చైనాతో 2-వే పార్ట్నర్గా ఉండేది. ప్రతి ఇయర్ ఆస్ట్రేలియా ప్రపంచవ్యాప్తంగా చేసే వ్యాపారంలో 30% ఒక్క చైనాతోనే చేసేది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా 2020-21 ఫినాన్షియల్ ఇయర్లో ఆస్ట్రేలియా చైనా మధ్య జరిగిన వ్యాపార విలువ దాదాపు $267 బిలియన్. ఇండియన్ రూపీస్లో ఇది దాదాపు 22 లక్షల కోట్లు. అదే ఇయర్లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వ్యాపారం కేవలం $27.5 బిలియన్ మాత్రమే. అంటే ఇండియన్ రూపీస్లో కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే. అంతేకాదు, చైనా నుండి ఆస్ట్రేలియాకు వచ్చే బిజినెస్ మ్యాన్స్కు లేదా విజిటర్స్కు 10 ఇయర్స్ విజిటర్ వీసా లభించేది. వీసా ప్రాసెసింగ్ కూడా కేవలం 48 అవర్స్లో, అది కూడా ఆన్లైన్లో జరిగేది. కానీ ఒక ఇండియన్కు ఆస్ట్రేలియన్ వీసా రావాలి అంటే 20 డేస్ పట్టేది. అది కూడా $300ను ఖర్చు పెడితే కానీ రాదు. ఆస్ట్రేలియాలో సెకండ్ లాంగ్వేజ్ మ్యాండరిన్ అనేది చైనీస్ అఫీషియల్ లాంగ్వేజ్. చైనీస్ స్టూడెంట్స్ కూడా చాలామంది చదువుకోవడానికి ఆస్ట్రేలియాకు వెళ్ళేవారు. 2019 నుండి 2020 మధ్యకాలంలో చైనా నుండి ఆస్ట్రేలియాకు వెళ్ళిన టూరిస్టుల యొక్క సంఖ్య 46 లక్షల మంది. అదే ఇండియా నుండి ఆస్ట్రేలియాకు వెళ్ళిన వారి సంఖ్య 53 నుండి 56 వేల మంది మాత్రమే. సో 2020 వరకు ఆస్ట్రేలియా యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం చైనా చుట్టూ తిరిగేది. 2020 తర్వాత అసలేం జరిగింది? ఎందుకు ఆస్ట్రేలియా చైనాతో సంబంధాలు తెంచుకుంది? ఎందుకు ఇండియాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది అనే విషయాలు చెప్పే ముందు ఒక విషయం చెప్తా. మన నిజ జీవితంలో ఒకే ఒక ఫ్రెండ్ పైన ఎప్పుడూ ఆధారపడకూడదు. వీడొక్కడేరా నా ఫ్రెండ్, వీడే నా ప్రాణం అని నీ నమ్మకం మొత్తం ఒక్కరిపైన ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆ ఒక్క ఫ్రెండ్ కనుక నీకు హ్యాండ్ ఇచ్చినా, లేదా మోసం చేసినా, లేదా నిన్ను వదిలి వేరే చోటికి వెళ్ళిపోయినా, లేదా ట్రాన్స్ఫర్ అయినా, ఆ తర్వాత నిన్ను మోయడానికి నీ పక్కన ఉండడానికి ఎవ్వరూ రారు. మీ ఫ్రెండ్స్ను డైవర్సిఫై చేసుకోవాలి. ఒక్కరితోనే ఫ్రెండ్షిప్ చేయకుండా మినిమం 2 నుండి 3 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉండాలి. ఇక్కడ నేను చెప్పేది ఫ్రెండ్స్ గురించి, గర్ల్ ఫ్రెండ్స్ గురించో వైఫ్స్ గురించో కాదు. ఇక్కడ నేను మోటివేషనల్ స్పీచెస్ లేదా లైఫ్ లెసన్ క్లాసెస్ చెప్పడం లేదు.
మోటివేషన్స్ ఇవ్వడానికి నేను ఈ ఛానల్ పెట్టలేదు. ఒకవేళ ఇది మోటివేషనల్గా లేదా లైఫ్ లెసన్ క్లాస్ లాగా అనిపిస్తే కమెంట్ చేయండి, ఈ బిట్ను ఎడిట్ చేస్తా. ఫ్రెండ్స్ను డైవర్సిఫై చేసుకోవడానికి ఆస్ట్రేలియాకు ఉన్న రిలేషన్ ఏంటి అంటే, ఆస్ట్రేలియా గుడ్డిగా చైనా పైన ఆధారపడింది. తన వ్యాపారం మొత్తం చైనాతోనే చేసింది. దీనివల్ల ఆస్ట్రేలియా ఎలా నష్టపోయిందో ఈ వీడియో ఎండ్లో మీకే తెలుస్తుంది. ఆస్ట్రేలియా చైనా మధ్య చీలిక మొదలైంది 2017లో. డిసెంబర్ 2017లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆస్ట్రేలియా యొక్క రాజకీయాల్లో ఇంటర్ఫియర్ అయింది. అప్పటి ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ మాల్కమ్ టర్న్బుల్ చైనాను ఓపెన్గానే క్రిటిసైజ్ చేశాడు. చైనా ఆస్ట్రేలియాలో జరిగే లోకల్ పొలిటికల్ పార్టీస్కు ఫండ్ చేసి ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది కాదు అని టర్న్బుల్ చైనా కమ్యూనిస్ట్ పార్టీను హెచ్చరించాడు. చైనాలో డెమోక్రసీ లేదు, బట్ చైనా డెమోక్రటిక్ నేషన్స్ యొక్క పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అవుతుంది, ఫండింగ్ చేస్తుంది. ఈవెన్ మన ఇండియన్ పాలిటిక్స్లో కూడా కొన్ని పార్టీస్కు చైనా ఫండింగ్ చేస్తుంది. అమెరికన్ ఎలక్షన్స్లో కూడా చైనా ఇంటర్ఫియర్ అవుతుంది. ఇండో పెసిఫిక్ ఓషన్లో ముఖ్యంగా సౌత్ చైనా సీను చైనా డామినేట్ చేయాలి అనుకుంటోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ సౌత్ చైనా సీ మొత్తం నాదే అంటుంది చైనా. ఇండో పెసిఫిక్ ఓషన్ను చైనా డామినేట్ చేయాలి అని చూస్తోంది. ఇండో పెసిఫిక్ ఓషన్ను ఎలా డామినేట్ చేస్తోంది అంటే, చైనా తన మిలిటరీ బేసెస్ను ఇండో పెసిఫిక్ ఓషన్ చుట్టూ ఉన్న దేశాల దగ్గర కట్టుకుంటోంది. చైనా కంబోడియాలో మిలిటరీ బేస్ను కట్టింది. శ్రీలంక యొక్క హంబన్టోటా పోర్ట్లో చైనీస్ మిలిటరీ ప్రెజెన్స్ ఉంది. సౌత్ చైనా సీలో ఉన్న స్ప్రాట్లీ ఐలాండ్స్లో చైనీస్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. మియాన్మార్ యొక్క కోకో ఐలాండ్స్లో చైనా ఆర్మీ యొక్క ప్రెజెన్స్ ఉంది. బేసికలీ చైనా తన దగ్గర ఉన్న మిలిటరీతో, డబ్బుతో ఇండో పెసిఫిక్ ఓషన్ పైన పట్టు బిగించి సీ రూట్స్ను కంట్రోల్ చేయాలి అనుకుంటోంది. సరే, ఎందుకు చైనా ఇండో పెసిఫిక్ ఓషన్ను కంట్రోల్ చేయాలి అనుకుంటోంది అంటే, ఇండో పెసిఫిక్ ఓషన్ చుట్టూ ప్రపంచంలో ఉన్న 60% ప్రజలు జీవిస్తారు. ప్రపంచంలో జరిగే 75% వ్యాపారం ఒక్క ఇండో పెసిఫిక్ ఓషన్లోనే జరుగుతుంది. ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో అక్కడే ఎక్కువగా వ్యాపారం జరుగుతుంది. దీన్నే ఇంగ్లీష్లో మార్కెట్ అంటారు. సో చైనా సూపర్ పవర్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అంటే ఎక్కడో అంటార్టికాకో లేదా ఆర్టిక్ ఓషన్కు వెళ్ళి డామినేషన్ను ప్రదర్శిస్తే సరిపోదు. ఇండో పెసిఫిక్ ఓషన్లో డామినేషన్ను చూపించాలి. కాబట్టి చైనా ఇదంతా చేస్తోంది. ఇండో పెసిఫిక్ ఓషన్లో చైనా స్ట్రాంగ్ అయితే ఆస్ట్రేలియా అనాథ అవుతుంది. ఆస్ట్రేలియా యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ చూస్తే ఇక్కడ కింద మూలాన ఆస్ట్రేలియా ఉంటుంది. ఆస్ట్రేలియా యొక్క 90% వ్యాపారం ఇండో పెసిఫిక్ ఓషన్ గుండానే వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ చైనా డామినేషన్ ఉంటే ఆస్ట్రేలియా చైనా చెప్పినట్లు వినాలి. ఆస్ట్రేలియాకు చైనా చెప్పినట్లు వినడానికి ప్రాబ్లం ఏంటి అంటే, చైనా ఆస్ట్రేలియా రాజకీయాల్లో దూరడం. ఇండో పెసిఫిక్ ఓషన్ను కంట్రోల్ చేయడం అనేది ఆస్ట్రేలియా ఇంట్రెస్ట్కు విరుద్ధం. ఆస్ట్రేలియాలో డెమోక్రసీ ఉంది, చైనా అనేది కమ్యూనిస్ట్ పార్టీ. సో డెఫినెట్గా చైనా అనేది ఆస్ట్రేలియాకు లాంగ్ టర్మ్ పార్ట్నర్ ఎప్పటికీ అవ్వలేదు. సో చైనాను కౌంటర్ చేయడానికి ఆస్ట్రేలియా ఏప్రిల్ 2020లో కోవిడ్ వైరస్ అనేది చైనా నుండే విడుదల అయ్యింది అని ఆరోపిస్తూ దీని గురించి ఇండిపెండెంట్గా ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని అప్పటి ఆస్ట్రేలియన్ పీఎం స్కాట్ మారిసన్ బహిరంగంగానే చెప్పాడు. దీనికి కౌంటర్గా చైనా ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బ కొడుతూ ఆస్ట్రేలియా నుండి దిగుమతి అయ్యే గోధుమలకు 80% తారీఫ్ను ఇంపోజ్ చేసింది. దీంతో ఏమవుతుంది, ఆస్ట్రేలియా తమ గోధుమలను చైనాకు అమ్మాలి అంటే 80% ట్యాక్స్ చైనీస్ గవర్నమెంట్కు కట్టాలి. గోధుమలకు ఒక్కటే కాదు, మే 2020లో ఆస్ట్రేలియా నుండి దిగుమతి అయ్యే కోల్, బీఫ్, కాటన్, వీట్ వంటి వస్తువులపైన చైనా తారీఫ్ను ఇంపోజ్ చేసి చైనా ఆస్ట్రేలియా మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను బ్రేక్ చేసింది. జూన్ 2020లో ఆస్ట్రేలియా నుండి చైనాకు వెళ్ళే కోల్ షిప్స్ను చైనా పోర్ట్స్ దగ్గరే ఆపేశారు. కావాలనే కోల్ షిప్ యొక్క ప్రాసెసింగ్ క్లియరెన్స్ను డిలే చేసింది చైనా. జూన్ 9, 2020లో చైనా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆస్ట్రేలియాలో చదివే చైనీస్ స్టూడెంట్స్ను వార్న్ చేసింది. మీపైన రేషియల్ డిస్క్రిమినేషన్ జరగవచ్చు అని హెచ్చరికలు జారీ చేసింది. జూలై 25, 2020లో ఆస్ట్రేలియా యునైటెడ్ నేషన్స్కు వెళ్ళి సౌత్ చైనా సీ పైన చైనాకు ఎటువంటి హక్కులు లేవు అనే ఒక డిక్లరేషన్ డాక్యుమెంట్లో అఫీషియల్గా సైన్ చేసింది. నవంబర్ 2, 2020లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అఫీషియల్గా ఆస్ట్రేలియా నుండి ఇంపోర్ట్ అయ్యే కాటన్ను కొనకూడదు అని చైనీస్ మిల్స్ను హెచ్చరించింది. చైనీస్ మిల్స్ ఆస్ట్రేలియా నుండి దాదాపు 65% కాటన్ను ప్రతి ఇయర్ కొంటారు. నవంబర్ 17, 2020లో చారిత్రాత్మకమైన క్వాడ్ గ్రూప్లో మళ్ళీ ఆస్ట్రేలియా జాయిన్ అయింది. యాక్చువల్లీ క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్లో ఇండియా, యూఎస్, జపాన్తో పాటు ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయింది. యాక్చువల్లీ క్వాడ్ యొక్క ఎజెండా ఇండో పెసిఫిక్ ఓషన్లో చైనా యొక్క అగ్రెషన్ను చెక్కపెట్టడం. దీంట్లో ఇండియా ఎందుకు ఉంది అంటే దీనికి ఆన్సర్ చాలా సింపుల్. చైనాను సముద్రంలో ఓడించాలి అంటే నేవల్ పవర్ కావాలి. నేవల్ పవర్ అంటే
సముద్రంలో మిలిటరీ శక్తి ఉండాలి. చైనాను అదిమే సముద్ర శక్తి భారత్ దగ్గర ఉంది. ఇండో పెసిఫిక్ ఓషన్లో ఇండియన్ నేవల్ పవర్ యొక్క అవసరం క్వాడ్ గ్రూప్కి ఉంది. మరి అమెరికన్ నేవీ కూడా పవర్ఫుల్లే కదా. అమెరికన్ నేవీ ఉన్నప్పుడు ఇండియన్ నేవీ ఎందుకు కావాలి అంటే దీనికి ఆన్సర్ సింపుల్గా చెప్తా. అమెరికా ఇక్కడ ఉంది. ఒకవేళ చైనా మలక్కాఫ్ స్ట్రైట్లో అగ్రెషన్ చూపిస్తే అమెరికన్ నేవీకు ఇక్కడి వరకు రావడానికి కొంచెం టైం పడుతుంది. రేపు ఫర్ ఎగ్జాంపుల్ చైనా బే ఆఫ్ బెంగాల్లో సేల్ చేస్తున్న జపాన్ షిప్ను లేదా ఆస్ట్రేలియన్ షిప్ను ఆపితే అమెరికన్ నేవీ రావడానికి టైం పడుతుంది. ఇండియన్ ఓషన్లో ఇండియాకు నేవల్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఇండియన్ నేవల్ షిప్స్, ఇండియన్ సబ్మరైన్స్, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ ఇండో పెసిఫిక్ ఓషన్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి చాలా తొందరగా చేరుకుంటారు. సో ఇండియా యొక్క హెల్ప్ క్వాడ్కు కావాలి. అండ్ మోర్ ఓవర్ ఇండియాలో డెమోక్రసీ ఉంది. ఇండియా వరల్డ్ ఆర్డర్ను ఒబే చేస్తుంది. చైనా అలా కాదు. చైనా ఇంటర్నేషనల్ లాస్కు కట్టుబడి ఉండదు. ఇండియాకు చైనా అనేది శత్రుదేశం కాబట్టి ఇండియా యొక్క అవసరం క్వాడ్ గ్రూప్కు ఉంది. ఈ విధంగా ఆస్ట్రేలియా చైనా మధ్య రిలేషన్షిప్ చెడిపోతూ వచ్చింది. సో ఆస్ట్రేలియాకు ఒక్క విషయం మాత్రం బాగా అర్థమైంది. మన వ్యాపారం మొత్తం చైనా సెంట్రిక్గా చేయడం తప్పు అని గ్రహించింది. వ్యాపారాన్ని డైవర్సిఫై చేయాలి అనుకుంది. సో ఇండియాలో మార్కెట్ ఉంది. ఇండియన్స్ దగ్గర పర్చేసింగ్ పవర్ ఉంది. ఎందుకని ఇండియాతో వ్యాపారం చేయకూడదు అని ఆస్ట్రేలియాకు ఒక మంచి ఐడియా దొరికింది. ఇండియాకు పెద్ద మొత్తంలో కోల్ కావాలి. ఆస్ట్రేలియా దగ్గర ఇండియాకు కావాల్సినంత కోల్ ఉంది. ఆస్ట్రేలియాకు కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇండియాలో ఉన్నారు. ఆస్ట్రేలియాకు కష్టం వస్తే సెక్యూరిటీ ఇవ్వడానికి ఇండియన్ నేవీ ఉంది. ఇండియాతో ఆస్ట్రేలియాకు క్వాడ్ వంటి స్ట్రాటజిక్ అలయన్సెస్ ఉంది. ఇండో పెసిఫిక్ ఓషన్లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను మెయింటైన్ చేయడానికి అమెరికాకు ఇండియా యొక్క అవసరం ఉంది. ఆస్ట్రేలియాకు పెద్దన అమెరికానే కాబట్టి ఆస్ట్రేలియాకు ఇండియాకు అలా కుదిరిపోయింది. ఇండియా అండ్ ఆస్ట్రేలియాకు క్రికెట్ అనేది కూడా ఒక కామన్ పాయింటే. సో ఆస్ట్రేలియా ఇండియాతో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను డిసెంబర్ 2022లో సైన్ చేసింది. దీంతో రానున్న రోజుల్లో ఇండియా ఆస్ట్రేలియా మధ్య వ్యాపారం పెరగనుంది. ఇండియాతో వ్యాపారం పెరుగుతుంది అంటే ఆస్ట్రేలియా పూర్తిగా చైనాతో తెంచుకుంది, ఆస్ట్రేలియా చైనా మధ్య పూర్తిగా వ్యాపారం జరగడం లేదు అని కాదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ రేపు ఆస్ట్రేలియా చైనా దగ్గరకు వెళ్ళి చూడు రేపటి నుండి నేను నీతో వ్యాపారం చేయను అని చెప్పదు. స్లోగా చైనా మీద ఉన్న డిపెండెన్సీను తగ్గించుకుంటుంది. ఆస్ట్రేలియాకు కావాల్సిన ఫర్నిచర్, కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ను ఇండియా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. ఇండియా ఆస్ట్రేలియా నుండి కోల్, గ్యాస్, గోల్డ్ వంటి వాటిల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అక్టోబర్ 12, 2022లో ద హిందూ రిలీజ్ చేసిన ఒక ఆర్టికల్లో ఇండియాకు ఆస్ట్రేలియాతో ఉన్న రిలేషన్ గురించి ఎస్ జయశంకర్ గారు ఇలా అన్నారు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఫర్ అస్ టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ and stability in the Indo-Pacific. In fact, the big change in our relationship is the fact that today we both are members of Quad mechanism and are working together in many ways to ensure that this region remains free, open, stable and prosperous అని మిస్టర్ జయశంకర్ గారు చెప్పారు. ఈ స్టేట్మెంట్కు అర్థం ఈ వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండో పెసిఫిక్ ఓషన్లో స్టెబిలిటీ తీసుకురావడానికి, చైనా అగ్రెషన్ను ఆపడానికి ఇండియాకు ఆస్ట్రేలియా యొక్క అవసరం ఉంది. ఒకప్పుడు ఆస్ట్రేలియాకు ఇండియా పైన చిన్న చూపు ఉండేది. ఆస్ట్రేలియాలో చదివే ఇండియన్స్ పైన మామూలు వివక్ష ఉండేది కాదు. కావాలంటే నెట్లో చూడండి, 100కు పైగా రేషియల్ డిస్క్రిమినేషన్ గురించిన ఆర్టికల్స్ ఉంటాయి. ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ను కూడా ఒకసారి గమనిస్తే 2015 కంటే ముందు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అగ్రెషన్ ఇండియన్ ప్లేయర్స్ పైన ఎలా ఉండేదో మనందరికీ తెలుసు. రికీ పాయింటింగ్ అయితే వరల్డ్ కప్ సెలబ్రేషన్స్లో శరద్ పవార్ వంటి పెద్ద ఇండియన్ పొలిటీషియన్ను దుబ్బిన వీడియో కూడా మనందరం చూసాం. కానీ ఇప్పుడు రికీ పాయింటింగ్ను చూడండి, ఐపీఎల్ మ్యాచెస్లో మూసుకొని కూర్చొని ఉంటాడు. ఒకప్పటి రిక్కీ వేరు. దీనికి కారణం ఇండియన్ మార్కెట్, ఐపీఎల్ పైన ఇండియాకున్న క్రేజ్. పాయింటింగ్ను ఐపీఎల్ టీమ్ యాజ్ ఎ కోచ్గా అపాయింట్ చేసుకుంది. పాయింటింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఇండియా. పాయింటింగ్కు శాలరీ ఇండియా ఇస్తుంది. మనీ మ్యాటర్స్. డబ్బు అనేది దమ్మిని బిమ్మి కూడా చేయగలదు. ఈ నల్లోడు, తెల్లోడు, ఏషియన్, యూరోపియన్ వంటి వివక్ష ఒక పాయింట్ వరకే. డబ్బు అనేది వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఆస్ట్రేలియన్ పొలిటీషియన్స్ కూడా ఒకప్పుడు ఇండియాను అంత సీరియస్గా తీసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు స్కై న్యూస్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ఒక రిపోర్ట్ ఆధారంగా ఆస్ట్రేలియా యొక్క వ్యాపారంలో ఇండియాను 4వ ముఖ్యమైన దేశంగా ఆస్ట్రేలియా గుర్తించింది. మొన్న మోడీ గారిని ఆస్ట్రేలియా పీఎం యాంథోనీ ద బాస్ అని సంబోధించాడు. ఆన్ ఏ లైటర్ నోట్, తెల్లోడు అంత ఈజీగా తగ్గడు. తెల్లోడు తగ్గాడు అంటే మనం ఏదో పెద్దగా చేస్తున్నామనే అర్థం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.